ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. పెద్ద పక్షి ఇంట్లోకి ప్రవేశిస్తే అశుభమా? కొన్ని పక్షులు వాస్తురీత్యానే కాదు, అదృష్టరీత్యా కూడా ఇంటిలోకి ప్రవేశించరాదు. అలా గనక ప్రవేశించినట్లయితే ఆ ఇంటిని తప్పనిసరిగా నెల రోజుల పాటు మూసివేయాలి, లేక తప్పనిసరిగా ఇంటి లోపల దానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించాలి. మనకు పెద్ద పక్షి అంటే గుడ్లగూబ. గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం అయినప్పటికీ అది గనక లోపలికి ప్రవేశించి అలా తిరుగుతూ బయటికి వెళ్ళిపోయినట్లయితే మనకి కీడు వాటిల్లబోతుంది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. దాని యొక్క ప్రభావం చేత మనకి ఆర్థిక పరిస్థితులు చాలా క్లిష్టకరమైన పరిస్థితుల్ని ఏర్పరుస్తాయి. కొంతమందికి ఆ పెద్ద పక్షి ఇంటి పైభాగాన, పెంకుడింటి పైభాగాన వాలినట్లయితే దానివల్ల చాలా అష్టైశ్వర్యాలు వస్తాయని భావిస్తారు. అది గోత్ర తత్వరీత్యా, ఋషుల యొక్క పేర్ల రీత్యా సంభవించే అదృష్ట కిరణాలుగా చెప్తాం. వాళ్ళు దానికి పాలు నైవేద్యంగా సమర్పించినట్టుగా అలా నైవేద్యాన్ని చూపించి నమస్కారం చేసుకుంటారు కొన్ని ఇండ్ల వాళ్ళు. ఏది ఏమైనప్పటికీ పెద్ద పక్షి ఇంట్లోకి ప్రవేశించటం అనర్థదాయకము అనేటువంటి విషయాన్ని మాత్రం ఇక్కడ శాస్త్రరీత్యా గమనార్హం. అంతేకాకుండా పెద్ద పక్షి ఇంట్లో దూరి కాసేపు ఆగి బయటికి వెళ్ళిపోయినా కూడాను ఆ ఇల్లు కొద్దిగా మూసివేయాల్సిన పరిస్థితి ఎంతగానో ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. అలా మూయటం కుదరని వాళ్ళు ఆ ఇంటిలో తప్పనిసరిగా లక్ష్మీ హోమం, గణపతి హోమం, వాస్తు హోమం అనేటువంటివి ఆచరించి తరువాతనే ఆ ఇంటిలో నివాసం ఉండటానికి ఆస్కారాన్ని ఏర్పరచుకుంటారన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని పక్షుల యొక్క ప్రభావం విపత్కరమైనటువంటి పరిస్థితిని ఏర్పరుస్తాయి. ఇంటిలోకి కాకి వచ్చింది. కాకి వచ్చినందువల్ల నష్టమేమీ లేదు, కానీ ఆ కాకి వచ్చి మన నెత్తిన గనక కొట్టినట్లయితే దానివల్ల అనర్థదాయకమైన ప్రభావాలు వస్తాయి. కాకి వచ్చి నెత్తిన గట్టిగా కొట్టి వెళ్ళిపోయిందనుకోండి, అప్పుడు తప్పనిసరిగా రామనామం చేయాలి. రామనామంతో పాటుగా తలంటు స్నానం చేసి రాములవారి దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజ జరిపించుకోవాలి. అలా గనక చేస్తే ఎటువంటి అనర్థాలు లేకుండా కాకి కాలపురుషుడు అంటారు. ఆ కాలపురుషుని ప్రభావం నుంచి మనం బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అని చెప్పేసి శాస్త్రరీత్యా చెప్పినటువంటి నిగూఢ రహస్యం అన్నమాట. పక్షుల యొక్క ప్రభావం అంత గొప్పది. అందుకే పక్షిని అందంగా చూడాలి అనే తపనతో రామదాసు అనేటువంటి రామభక్తుడు కూడాను చిలుకను బంధించి పెంచి తన ప్రియురాలకి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క తప్పిదం వల్లనే ఆయన జైలు శిక్షను చేయని నేరానికి అనుభవించాల్సి వచ్చింది అని కూడా శాస్త్రం. అందుకే మానవులు పక్షులకు స్వేచ్ఛ ఇవ్వాలి తప్ప పక్షులను పంజరాల్లో పెట్టి మీరు పోషించటం అంత మంచిది కాదు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్పినటువంటి నిగూఢ రహస్యం అన్నమాట. చాలా చక్కగా ఉంటుంది చూడటానికనే. మన చక్కదనం సంగతి దేవుడు ఎరుగు, వెనకాల వచ్చే దురదృష్టం సంగతో. అందుకని అవి శాపాన్ని ఇస్తాయి. నన్ను బంధించావా, నీ సంగతి ఏదో చూస్తాడులే దేవుడు అని చెప్పేసి అవి కూడా తమ భాషలో మాట్లాడుకుంటాయి. అందుచేత ఇట్లాంటి విషయాల్ని మనం శాస్త్రరీత్యా పరికించి విధి విధానాలని చక్కగా పాటించడం సర్వ విధాల శ్రేయోదాయకం అన్నమాట.